హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? నేను రాధా ద్వారంపూడిగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంటిలో వినాయక చవితి ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. చూసారు కదండి, ఇద్దరు బొజ్జ గణపయ్యలు అయితే మా ఇంటికి వచ్చేసారు. ఎంత ముద్దుగా ఉన్నారో. ఒక వినాయకుడు షాప్లోకి, ఒక వినాయకుడు ఇంట్లోకి అయితే తెచ్చారండి. మట్టితో చేసిన విగ్రహాలనే మేమైతే తీసుకుంటాము. చవితి ముందు రోజు ప్రిపరేషన్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. గడపకి, పీటలకి, పాలీలకి అన్నిటికి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేశారండి. ఇక పూజకు కావలసిన వినాయకుడి ప్రతిమలు, పత్రులు, పళ్ళు, పువ్వులు అన్నీ అయితే తెచ్చేసారండి. ఇక ఇక్కడ చెల్లి తేజ అంటే మా పెద్ద తోటకోళ్ళు గారు వాళ్ళ అమ్మాయి ఇద్దరు అయితే పాలీకి పళ్ళు అయితే రెడీ చేస్తున్నారు. ఇక ఆవు పేడ కూడా తెచ్చేసారండి. మేము ప్రతి సంవత్సరం ఆవు పేడతో అలికి స్వామివారిని అక్కడైతే ప్రతిష్ఠిస్తామన్నమాట. ఇక ఇక్కడ మా వారైతే అండి పాలి సెట్ చేయడానికి ఈ తాళ్ళు అయితే రెడీ చేస్తున్నారండి. పాలి అంటే అండి పైన కర్ర కట్టి కర్రకి పాలి అయితే పెడతారనమాట. బయట లైటింగ్ అండి వరలక్ష్మి వ్రతానికి పెట్టిందే, ఇంక వినాయక చవితి ఉంది కదా అని చెప్పి తీయలేదు, అలాగే ఉంచేస్తారు. ఇక లోపల పాలికి కూడా లైటింగ్ సెట్ చేస్తారు తర్వాత. ఇక నేనైతే బయట నుంచి వీడియో తీస్తున్నానండి. ఇక నాకు చవితి చేసుకోవడానికి అయితే కుదరదు. ఇక అందుకే నేను బయట అయితే ఉండి ఎలా చేయాలో అవన్నీ డైరెక్షన్స్ అయితే ఇస్తున్నాను అనమాట వీళ్ళకి. అంటే ఎవ్రీ ఇయర్ నేనే చేస్తానండి. పాలి తయారు చేసిన వరలక్ష్మి వ్రతానికి ఏంటి వినాయక చవితికి డెకరేషన్ అన్నీ నేనే చేస్తాను. చెల్లికైతే కొత్త కదండి, అన్నీ చెప్తున్నాను అనమాట. ఇక స్వామివారికి గొడుగు చూడండి బాగుంది. ఈ సంవత్సరం ఈ మోడల్ అయితే వచ్చాయంట. ఇక నేను మార్కెట్కి అయితే వెళ్ళలేదండి, నాకైతే తెలీదు. చెల్లి అయితే డ్యాన్స్ వేస్తూ చూపిస్తుంది, గొడుగు తిప్పుతుంది అనమాట. ఇక ఇక్కడైతే పాలికండి తాళి కట్టేశారు. ఇక కర్ర పెట్టి ఆ కర్రకి పాలిని అయితే కట్టాలి. తర్వాత పాలికి ఇక చెల్లి, తేజ, అక్క ముగ్గురు కూడా పళ్ళు అన్నీ కట్టేశారండి. చెల్లి అయితే అంగోండి లైటింగ్ సెట్ చేస్తుంది. రెండు పాలీలండి, షాప్లోకి ఒకటి, ఇంట్లోకి ఒకటి అనమాట. మళ్ళీ ఈ పాలీలని విప్పేసి శుభ్రం చేసి పక్కన అయితే ఉంచుతాము ఎవ్రీ ఇయర్. ఇంకా ఈ రెండు పాలీలేనండి, ఇంకా ఇయర్కి ఒకటి చొప్పున కొత్తవి అయితే ఏమీ కొనమన్నమాట. ఇక మర్నాడు ఉదయాన్నే చవితి రోజు పూజ అయితే స్టార్ట్ అయిందండి. పంతులు గారు అయితే వచ్చారు. ఇక మొదటిగా వినాయకుడు పూజ, పసుపు వినాయకుడిని అయితే చేసి వినాయకుడు పూజ అయితే చేయించారండి. తర్వాత పత్రులు అవన్నీ పెట్టేస్తున్నారు. ఇక మా ఇంట్లో వినాయకుడి పూజ ఎలా జరిగిందో చూసేయండి. ఓం కళ్యాణపురమే నమః, ఓం ఉన్మత్తేశ్వరాయ నమః, శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమో నమః. అష్టోత్తర శత. చూసారు కదండి మా ఇంట్లో వినాయక చవితి. ఆ వినాయకుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.